ఎక్కడ ఓటింగ్ అంతా ప్రశాంతంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగింది కాబట్టి మేము 100% ఓడిపోతామని చెప్పి దానికి ఎన్ని సాకులు కావాల్సింటే అన్ని సాకులు ఎలక్షన్ కమిషన్కు వందల కొద్ది ఆ తర్వాత మెయిల్స్ అలాగే వాళ్ళ పార్టీకి చెందిన కార్యకర్తలతో అందరితో అంటే కావాలని మేము ఓటేను పోయలేదనేది ఇట్లా వీడియోలన్నీ కూడా తీపిచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడం ఇదంతా జరిగితే అన్నీ కూడా పరిశీలించి వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు 2 చోట్ల ఏదో వాళ్ళకు ఇబ్బంది అని అనిపించిందో ఏమో అక్కడ 2 చోట్ల అంటే పోలింగ్ బూత్ నెంబర్ 3 పోలింగ్ బూత్ నెంబర్ 14 అంటే అచ్చివేలిలో ఒక పార్టు తర్వాత కొత్తపల్లిలో ఒక పార్టు 2 పార్ట్లు పోలింగ్ ఆ తర్వాత మళ్ళీ రీపోలింగ్కి అనుమతి ఇచ్చారు. ఆ పోలింగ్ కూడా ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇప్పుడు వాళ్ళు అసలు రీపోలింగ్ కావాలని అడిగినదే వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇప్పుడు రీపోలింగ్ వచ్చి రీపోలింగ్ చేసేటప్పుడు సడన్గా అవినాష్ రెడ్డి గారు మేము ఆ తర్వాత ఎలక్షన్ మనం బాయ్కాట్ చేస్తామని చెప్తాడు. అసలు రీపోలింగ్ కావాలని అడగడమే ఎవరు చెప్పిరి, రీపోలింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ బాయ్కాట్ చేయడం ఎవరు చెప్పిరి. వాళ్ళు చెప్పేదంతా మొత్తం 15 బూతులు రీపోలింగ్ అయితే చేస్తామని ఆ తర్వాత ఒక కొత్త వాదన చెప్తున్నారు. నిజంగా మీ దాంట్లో న్యాయం ఉండి నిజంగా అవకతవకలు జరిగి ఉండి 15 బూతులు మళ్ళీ రీపోలింగ్కి వచ్చినా ఇప్పుడు పెట్టిన 2 బూతులు అయితే మళ్ళీ రీపోలింగ్ రావు కదా. ఈ రెండు బూతులు అయితే ఎలక్షన్ ప్రాసెస్ జరగాలి కదా. మీకు నిజంగా ప్రజాస్వామ్యం పట్ల కానీ తర్వాత మీ పార్టీ పట్ల కానీ విశ్వాసము మీ ప్రజల పట్ల ఏదన్నా ఉంటే ఈ 2 బూతులు అయితే ఎలక్షన్స్లో పాల్గొనాలి కదా. ఈ 2 బూతుల ఎలక్షన్ నువ్వు ఎందుకు బాయ్కాట్ చేస్తున్నావు? మీకు క్లియర్గా తెలుసు ప్రజలు ఓటేస్తే మీరు ఓడిపోతారు. దానికి ఇప్పుడు మీరు క్లియర్గా మీరు కానీ మీ ద్వారా రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేయండి. రీపోలింగ్ కావాలనేది వాళ్ళే, ఇప్పుడు 2 పెట్టినారు, వాటిలో మీరు పాల్గొనకుండా మీరు బాయ్కాట్ చేసి పారిపోతున్నారంటే దాని అర్థం ప్రజలు మీ వైపు లేరనేదే. ఒకవేళ మీరు అనుకునేట్టు నిజంగా అన్ని రీపోలింగ్కి వచ్చినా ఈ 2 అయితే మళ్ళీ తర్వాత రీపోలింగ్కి ఏం రావు కదా. ఇవి రీపోలింగ్కి వచ్చినట్టు మళ్ళీ రావు, ఒకవేళ వస్తే మళ్ళీ పట్నుండి వచ్చేటే ఈ 2 కూడా బాయ్కాట్ చేస్తారంటే ఇది నిస్సిగ్గుగా మీ పారిపోవడమే. ప్రజలు మీ వైపు లేరనేది వాస్తవం. కాబట్టి దాన్ని తప్పించుకునేదానికి ఈరోజు వీళ్ళు బాయ్కాట్ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. మన నిన్నటి రోజున జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఎంత ప్రశాంతంగా జరిగిందో మరి అందరికీ తెలుసు. మరి వైసీపీ పార్టీ వాళ్ళ ఓటమికి ఏ విధంగా ఓటమిని అంగీకరించలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తాననే విషయం మన అందరికీ తెలుసు. మరి నిన్నటి రోజున ఉదయం 7 గంటలకే 15 బూతుల్లోనూ పోలింగ్ స్టార్ట్ అయింది. మరి వాళ్ళు ఏజెంట్లు రానిలేదు, మా వాళ్ళని రాలేదని నిన్న 10 గంటలకో 8 గంటలకో అవినాష్ రెడ్డి గారు మేము ఎన్నికలు బహిష్కరిస్తున్నామని చెప్పచ్చు. నిన్న సాయంకాలం వాళ్ళంతా ఫీడ్బ్యాక్ తీసుకొని ఎక్కడికక్కడ ఫీడ్బ్యాక్ తీసుకొని మాకు ఓట్లు పడలేదు, ఇంకా పడవు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి కాబట్టి ప్రజలు మనం పెట్టిన ఇబ్బందులు ప్రజలకు తెలుసు కాబట్టి మనకు ఓటు వేయలేదని క్లారిటీ తీసుకున్న తర్వాత మరి అవినాష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు రీపోల్ కావాలా అన్నారు. మరి రీపోల్ అడిగింది వారు. రీపోల్ మరి ఈరోజు 2 మరి ఎలక్షన్ కమిషను అన్ని బూతులు చూసి మరి రీపోల్కి ఏమన్నా దానికి వాళ్ళకి చేయాలనిపించినవి వాళ్ళు కావాలన్నారు కాబట్టి రీపోల్ 2 బూతుల్లో పెట్టాం. మరి ఈరోజు మళ్ళీ అవినాష్ రెడ్డి గారు మేము రీపోల్కి బాయ్కాట్ చేస్తున్నామన్నారు. మేము ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు ప్రజలు కూడా అదే విధంగా సిద్ధంగా ఉన్నారు. మరి ఈరోజు ఇందాక బీటెక్ రవి గారు చెప్పినట్లు ఈ 15 బూతుల్లోనూ మీరు అడిగారు 2 బూతులు రీపోల్ జరుగుతుంది, మళ్ళీ దీన్ని అయితే పెట్టరు కదా. మరి ఎందుకు మీరు దీన్ని బాయ్కాట్ చేస్తున్నారు? ప్రజలే మిమ్మల్ని బహిష్కరించేశారు అన్న విషయం మీకు తెలుస్తుంది.